బీఆర్ఎస్ పాలనలో స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పేరిట అరాచకం, దౌర్జన్యాలు సృష్టించి ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీలో బలవంతంగా చేర్చుకుని రాజకీయాలకు విలువ లేకుండా చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నామని, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో అందరూ కౌన్సిలర్లు అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రస్తుతం అరాచకాలు, దౌర్జన్యాలు లేకుండా ప్రజలకు శాంతియుతమైన పాలన అందించి తీరుతామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, అందరినీ ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకుల సహకారంతో వారి పట్టుదలతో గెలిచామని, అందుకే నీతి, నిజాయితీవంతమైన పాలన అందిస్తామని తెలిపారు. పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్లను అభినందిస్తున్నామని ఆయన వెల్లడించారు. పాత కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్లో గతంలో పనిచేసి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి, తెలంగాణను విధ్వంసం చేసి నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గట్టి పునాదులు ఏర్పాటు చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఈ చేరికలన్నింటినీ కూడా పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. గౌరవ పిసిసి అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షుల సూచన మేరకు జరిగినాయి తప్ప ఇది ఎక్కడికక్కడ వ్యక్తిగత నిర్ణయాలు కావు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా చేరికలు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో మహబూబ్ నగర్ ఎక్సెప్షన్ ఏం కాదు. అలాగే ఎమ్మెల్యేగా నేనుండి మున్సిపల్ చైర్మన్ వేరే పార్టీకి ఉంటే చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనులలో సమన్వయంతో పోక ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యేగా నేను ఉండి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే నేను ఈజీగా పోయి పనులు అడుగుతా, నిధులు తీసుకురాగలుగుతా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా. అలాగే మున్సిపాలిటీ పీఠం మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉండి ఎమ్మెల్యేగా నేనుండి మా ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉంటే మాకు చాలా స్పష్టంగా మా కార్యక్రమాలు సాఫీగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే అన్నీ ఆలోచించి మా కాంగ్రెస్ పెద్దలు మున్సిపాలిటీలు వీలైనంత మనకు అవకాశం ఉన్న దగ్గర మన మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలన్న సూచన మేరకు ఇంత పెద్ద ఎక్సైజ్ చేయాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 10 ఏళ్ళు మొత్తం అంతా టోటల్గా కంట్రోల్లో పెట్టుకొని ఎవ్వరు కూడా ఎదిరించి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది మున్సిపాలిటీ. కౌన్సిలర్లు కూడా మాకు కేవలం 4 కౌన్సిలర్లు మాత్రమే ఉండేది. ఎలక్షన్లో 5 కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఓకే, చాలా తక్కువ సంఖ్యలో కౌన్సిలర్లు ఉన్నారు. అయినా సరే మా కార్యకర్తలు కష్టపడ్డారు, మా పార్టీ కష్టపడ్డది, మేమందరం కూడా కష్టపడి ఎలక్షన్లలో గెలిచినాం. 4 కౌన్సిలర్లు ఉన్న దగ్గర ఈరోజు మున్సిపాలిటీని పడగొట్టాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 2/3 మెంబర్స్ కోరం ఉండాలి. ఆ కోరం లేకుండా చేసి అవిశ్వాస తీర్మానం ఫెయిల్ చేయడానికి రకరకాల ఎత్తులు బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం కౌన్సిలర్లు అందరూ కూడా రకరకాల పార్టీల్లో ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు మున్సిపాలిటీ బీఆర్ఎస్కు ఉండకూడదు, ఇంకా ఒక ప్రజాస్వామ్య పాలన మహబూబ్నగర్లో రావాలి అన్న ఒక బలమైన కోరికతోటి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత ప్రలోభాలకు గురి చేసినా వాళ్ళందరూ కూడా నిలబడి
సాధ్యమే కాదనుకున్న అవిశ్వాస తీర్మానాన్ని వాళ్ళ మద్దతుతోటి మేము సాధించుకున్నాం. ఇది మొత్తం తెలంగాణలో బిగ్గెస్ట్ మున్సిపాలిటీ, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మున్సిపాలిటీ. మిగతావన్నీ కార్పొరేషన్స్ అయిపోయినాయి. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి ఇది దోహదపడ్డది. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఖచ్చితంగా మేమే ముందుండాలి, మనమే ముందుండాలి అన్న భావనతోటి మొట్టమొదటిగా జెండా ఎగిరేసింది మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ. నల్లగొండ తర్వాత మున్సిపాలిటీని చేజిక్కించుకున్నది మహబూబ్ నగర్. ఖచ్చితంగా దీనివల్ల పార్టీ బలోపేతమవుతుంది. పట్టణంలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలోనే కాదు, తెలంగాణ యావత్తు కూడా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేది ఒక పెద్ద చర్చ. దాని తర్వాత చాలా జాయినింగ్స్ తెలంగాణ వ్యాప్తంగా పెరిగినాయి. ఎన్నో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఇతర నియోజకవర్గాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకులు వచ్చి చేరుతూ ఉన్నారు. చెరువు నిండా చేపలుంటేనే చెరువుకు అందం. పార్టీలోకి జనాలు వచ్చి చేరుతుంటేనే పార్టీకి బలం. కాబట్టి ఈ రాజకీయ ప్రయాణం కొనసాగాలన్నా, కాంగ్రెస్ పార్టీ మున్ముందు బలపడాలన్నా అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు రావాలి. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులను కోల్పోయినాం. ఒక ఎమోషన్ తోటి ఎలక్షన్లో కొట్లాడి గెలిచినాం. కానీ మళ్ళీ మన పునర్వైభవం చెందాలంటే అన్ని పార్టీల నుంచి కూడా మనం చేరికలను ప్రోత్సహించాలి. ఇది మేము ఒక్కరమే చేస్తలేం. బీఆర్ఎస్ అదే పని చేసింది రూలింగ్లోకి వచ్చినాక. బీజేపీ బాహాటంగా చెప్తా ఉంది, చేరికలు ప్రోత్సహించండి, ప్రేరికలను తీసుకురండి, ప్రధానమంత్రి కాడ నుంచి కింది దాకా చెప్తూనే ఉన్నారు. మరి రాజకీయ క్షేత్రంలో బలపడాలనుకునే కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని ఎట్లా కూర్చుంటుంది? ఖచ్చితంగా మా ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగానే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఉంటుంది తెలంగాణలో. అందుకే ఒకరిద్దరు వద్దనుకున్నా, తమ స్వార్థ రాజకీయం కోసం చేరికలు వద్దు అని చెప్పి నానా హంగామా యాగి చేసిన పార్టీ హైకమాండ్ నిర్ణయాల మేరకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆపరేషన్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి సక్సెస్ఫుల్ చేసినాము. దీనివల్ల పార్టీకి మంచి పేరు వచ్చింది, పార్టీ బలం కూడా పెరిగింది. కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నా, గతంలో వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే కావచ్చు, అక్కడ ఆ పార్టీ విధానం బట్టి వేరే పార్టీ మీద విమర్శ చేస్తారు. అది సహజం రాజకీయాల్లో. అవన్నీ కూడా పార్టీ మారిన రోజే అవన్నీ కూడా పక్కన పడిపోతాయి. ఇక్కడ మన పార్టీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవతల పార్టీ మీద అంతే ఘాటుగా విమర్శలు చేస్తారు. ఇది రాజకీయ ప్రవృత్తి, రాజకీయ నైజం. పాలిటిక్స్ అలాగే ఉంటాయి. మనమేం ఆకాశం నుంచి ఏం ఊడిపడం. దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. ఎవరో కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీ మీదనో, నా మీదనో, ఇంకొకరి మీదనో విమర్శ చేశారన్న సాకు చెప్పుకొని పార్టీని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేస్తే పార్టీ క్షమించదు. అంతెందుకు, నేను ఉదాహరణ చెప్తా. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు టాప్ నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒకరు బీజేపీ తరఫున పదునైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదునైన విమర్శలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా చేశారు. అప్పుడు అక్కడ యుద్ధం గెలవాలని చెప్పి రెండు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవాలని రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ చూడరు. ఇది అత్యంత సహజమైన పరిణామం రాజకీయాల్లో. అది రాజకీయం అర్థం కాని వాళ్ళు, చిన్న మనసుతో ఆలోచించే వాళ్లకు దాన్ని ఒక ఇష్యూగా చేసుకొని ఏమో చేద్దామని అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. అంత పెద్ద నాయకులే తీవ్రంగా విమర్శలు చేసుకున్న వాళ్ళే ఈరోజు కేసీఆర్ను ఓడగొట్టడానికి ఒకటే పార్టీ జెండా కింద నిలబడి రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు
అసెంబ్లీలో సాక్షిగా బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు చేస్తున్న దాన్ని మన పార్టీ హైకమాండ్ దాన్ని అది చూసుకుంటూ కూడా ఇక్కడ మళ్ళీ గొంగట్లో ఎంటికలు ఏరడం అనేది మూర్ఖత్వానికి చిహ్నం తప్ప ఇంకేం కాదు. ఉంటాయి. నేను కూడా పుట్టు కాంగ్రెస్ వాడిని ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినోన్ని కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చి విమర్శలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మీద, సాక్షాత్తు కేసీఆర్ గారి మీద కూడా విమర్శలు చేసిన. నా ప్రాణమిత్రులు ఉన్నారు, అక్కడ ఆప్తమిత్రులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా విమర్శలు చేసిన. అంత మాత్రం చేత ఇప్పుడు అప్పుడు విమర్శ చేసినావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నావు అనడానికి వీలు లేదు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ ధర్మం నెరవేరుస్తాం. విధానాలు మారి లేకుంటే కొత్త పార్టీకి అవి నచ్చక కొత్త పార్టీకి వచ్చినప్పుడు ఈ ఎజెండా ఈ ప్రిన్సిపల్స్ తోటి పనిచేయాల్సి ఉంటుంది. అంతకు మించి దీన్ని ఇంకా పెద్దగా భూతత్వం వెతికి చూస్తే ఏం కనబడదు, టైం వేస్ట్ తప్ప. ఒక యుద్ధం చేసినాం, ఎన్నికలప్పుడు యుద్ధం చేసినాం. ఎన్నికల తర్వాత కూడా మా మీద కేసీఆర్ గారు చేసే దుష్ప్రచారం మొత్తం కృష్ణానది నీళ్ళని దోషిపెట్టి ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఈడ నువ్వు సంతకం పెట్టలే, ఈ పారాగ్రాఫ్ కరెక్ట్ లేదు, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చెప్పి మొత్తం బురదంతా మా మీద తల్లే ప్రయత్నం ఎట్లా చేసిరో మీరంతా అసెంబ్లీలో చూసారు. అటువంటి దుర్మార్గపు పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద లేకుండా చేయాలంటే మేము కూడా అంతే వ్యూహాత్మకంగా పావులు కదపాల్సి వస్తుంది. అందుకే నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఎడ్డి పార్టీ కాదు, గుడ్డి పార్టీ కాదు. ఎప్పుడు ఏ వ్యూహం పన్నాల్లో ఆ వ్యూహం పంతది. అట్లనే మాకు మా పైన నాయకులు ఆదేశాలు ఇస్తున్నారు. దాని ప్రకారమే మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మా ఫ్లోర్ లీడర్ కావచ్చు, మా సేల్స్ ప్రెసిడెంట్స్ కావచ్చు, అందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, హైకమాండ్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఒకరిద్దరు నాయకులు తమ స్వార్థం కోసం ఏమో చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళే తేలిపోతారు తప్ప పార్టీ మొత్తం ఐక్యంగా ఉంది. పార్టీ మొత్తం కూడా రేపు బలోపేతం కావాలా, భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 ఏళ్ళు అధికారంలోకి రావాలా అన్న దాంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలోనే పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి నేను కూడా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరో ఏదో చెప్పిన సెన్సేషన్కు ఏదో రాస్తే ఏమవుతుంది, ఒకరోజు వార్త అవుతుంది. తర్వాత ఈరోజు సత్యం ఏంటంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీకి చైర్మన్గా మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు. ఈ టర్మ్ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు. ఈరోజు వాస్తవం ఏంటంటే 4 కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 33 మంది కార్పొరేటర్ల బలం పెరిగింది. ఇది కటిక నిజం. దీంతో బలం పెరిగినట్ట తగ్గినట్ట. రేపు మా ఎంపీ ఎలక్షన్స్ కోసము సర్వసన్నద్ధంగా ఉండడానికి కూడా ఈ చేరికలు మాకు ఉపయోగపడతాయి. మా లక్ష్యం ప్రతి ఎన్నికల్లో కూడా మేము గెలవాలి. ఎమ్మెల్యే గెలిచినాం, రేపు మున్సిపాలిటీలో గెలుస్తున్నాం, రేపు సర్పంచులు గెలవాలి. చాలామంది సర్పంచులు జాయిన్ కాబోతూ ఉన్నారు రాబోయే రోజులలో. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్లమెంట్ సభ్యులు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. రేపు పార్లమెంటు కూడా అత్యధిక సంఖ్యలో మేము గెలుచుకోవాలి. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా చేయాల్సిన బాధ్యత ఎన్నికైన ఎమ్మెల్యేలుగా పార్టీ పదవులను తీసుకొని పదాధికారులుగా ఉన్న మా నాయకులందరి మీద అంతే ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టమైన విధానంతో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంది. మేము 100% సక్సెస్ అవుతున్నాం మేము అనుకున్న దాంట్లో. భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా మా అభ్యర్థి చైర్మన్గా ఉంటాడు, మా అభ్యర్థి వైస్ చైర్మన్గా ఉంటాడు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందాలని చెప్పి మేము ఇప్పుడు కష్టపడబోతా ఉన్నాం. రేపు సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్ కూడా మా పార్టీకే రావాలి. అందుకోసం మా వ్యూహాలు మాకుంటాయి. మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం. మేము రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ ఎత్తుజిత్తులే వాడాల్సి వస్తుంది. కేసీఆర్ సొత్తు టీఆర్ఎస్ సొత్తే కాదు. కేసీఆర్ పార్టీ పెట్టకంటే ముందే 120 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ పెట్టింది. తాతకు దగ్గులు నేర్పే అవసరం లేదు. కాబట్టి
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేయబోతుంది. ఇప్పుడు చేరిన కార్పొరేటర్స్ కావచ్చు, మిగతా ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర తీసుకుపోయినాం. వారి తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టైం ఇస్తే వారు ఫ్రీగా ఉన్న టైంలో మా కార్పొరేటర్లందరినీ కూడా పిలుచుకున్నారు. అసెంబ్లీ ఉండి అంత బిజీగా ఉన్నా సండే రోజు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా కార్పొరేటర్లను పిలుచుకున్నాడు. వాళ్ళతోటి మాట్లాడిండు. అందరం మా ముఖ్య నాయకులు అందరం పోయినాం. అవైలబుల్ ముఖ్య నాయకులు కొంతమంది ఆ రోజు అందుబాటులో లేకుండే, సడన్గా రమ్మన్నారు కాబట్టి మేము పోవాల్సి వచ్చింది, టైం ఎక్కువ దొరకలే. ఉన్న నాయకులందరూ వారితో మాట్లాడినరు. వారు ఒకటే చెప్పి పంపించారు మా కార్పొరేటర్లకు, మా నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో వచ్చిండ్రు కాబట్టి మీరు గతం మర్చిపోండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సాధారణంగా చూస్తుంది, మీ కృషి మీ సామర్థ్యాన్ని బట్టి గుర్తింపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మీకు కూడా సరైన సమయంలో సరైన అవకాశాలు ఇస్తాం. ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు అందరూ కూడా కష్టపడి మంచి రిజల్ట్ తీసుకురండి అని చెప్పి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి హితబోధ చేసి మా వెన్ను తట్టి రేపు కార్యక్షేత్రంలోకి మీరు అందరూ కూడా దిగండి, తొందరగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి పంపించారు. అందుకే అందరం కూడా కూర్చుంటాం. రేపు మా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటువంటి రణనీతి ఉండాలి, ఎట్లా మేము ఎన్నికలకు పోవాలి కూర్చొని చర్చించుకుంటాం. అందరినీ రమ్మంటున్నాం. ఒకరిద్దరు మిగిలిపోయి మేమే పార్టీ అని పోయి పక్కదారి పడితే అది వాళ్ళ ఇష్టం. పార్టీ మొత్తం యునైటెడ్గా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి కాడ నుంచి, రాష్ట్ర అధ్యక్షుడి కాడ నుంచి, జిల్లా అధ్యక్షుడి కాడ నుంచి, టౌన్ అధ్యక్షుడి కాడ నుంచి, బూత్ అధ్యక్షుడి దాకా ఒకటే లైన్ మీద ఉన్నాం మేము. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎవరో ఒకరిద్దరు పక్కదారి బట్టి ఏదో మాట్లాడితే దాన్ని సెన్సేషనల్ చేసే ప్రయత్నం మీరు చేయకండి.